హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కానీ ఎదురు చూస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. సో మనకి ఈ యొక్క 6,000 రూపాయలు మనకి జమ కాలేని వారికి ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఇక్కడికి మనకి తొలి విడత కింద 6,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి మిగతా వాళ్ళకి ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలు అయితే చూస్తున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే మనకి త్వరలో అయితే జమ కాబోతున్నాయండి. ఇక్కడ మనకి తొలి విడత కింద 6,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట. కాకపోతే చాలా మందికి అయితే జమ కావట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే స్పందించిందండి. సో ప్రస్తుతం మనకి స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా విడుదల అయ్యేలాగా, కాకపోతే అర్హుల ఉన్న వారికి మాత్రమే అండి. అంటే మనకి సాగు భూమి కలిగిన వారికి మాత్రం ఇస్తారనమాట. రాళ్ళు కుట్టలు రప్పలు ఉన్న వారికి అయితే రావండి. సో టోటల్గా మనకి మొత్తం 12,000 రూపాయలు అనేవి అయితే ప్రతి ఏటా అయితే ఇస్తానని చెప్పేసి చెప్పారు. సో తొలి విడత కింద 6,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల అయితే చేసిందనమాట. సో మనకి ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా మనకి ఈ యొక్క నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే మార్చి 31వ తేదీలోగా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.